cooking lo something is very different. The most important different thing is cooking in my cousin's kitchen, India lo, in Chennai. And moreover to that, I'm going to cook sambar, Chennai sambar in stone pot. This is special. Yeah. This season This stone pot kadaga. Yeah, Ranga Priya tanu my cousin. She usually uses a matti pot to pulsu avanni like. So ee roju konచెం variety ga stone lo chestamani sambar. And sambar vachi maadikai, vankai, ullippai sambar. And fish fry marchipoyanu cheppadaniki. Fish fry already Ranga marinate chesindi. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్. ఇది అగైన్ మా హోమ్ రెసిపీ. మా అన్నయ్య యాక్చువల్లీ చెప్పాడు ఎలా చేయాలని. సో దీంట్లో ఏం లేదు, చాలా సింపుల్. యాక్చువల్లీ ధనియా, పసుపు పొడి, కారం పొడి, జీరా, నిమ్మకాయ అండ్ అల్లం వెల్లుల్లిపాయ ఇవన్నీ కలిపేసి బాగా ఫస్ట్ దాని తర్వాత నిమ్మకాయ పోసుకోవాలి. ఇది పాంప్లెట్ సారీ వంజరం ఫిష్ వచ్చి కింగ్ ఫిష్ అంటారు ఇంగ్లీష్లో. అండ్ ఇట్ ఈస్ వెరీ నైస్ బికాస్ ఇట్ ఇస్ గాట్ ఓన్లీ వన్ సెంటర్ థాన్ in it, and so it is very easy to eat, and it's usually used in fries and generally fry taste kuda untundi, mountain taste. So then combination sambar anukunnamo, and so we decided with the maadikai vankai sambar. And special idi as usual na chaala videos chusi untaru. This is called vadiyam. This is again family ట్రెడిషనల్ యాక్చువల్గా పెళ్లి కుదిరాక వెంటనే పెళ్లి పనులు చేయాలంటే వడియాలు గుడ్ ఓమెన్. ఆ వీడియోస్ చూసి ఉంటే నా రెసిపీ కూడా ఉంది దీనికి. వితౌట్ దిస్ మన ఇంట్లో అన్ని పెళ్లికి ముందు ఫస్ట్ వడియం వేస్తారనమాట. అది మెయిన్ స్పెషల్. అండ్ టేస్ట్ మేకర్. అండ్ దిస్ ఇస్ అ టేస్ట్ మేకర్. సో దానికి అన్ని ఇంగ్రీడియంట్స్ పెట్టుకున్నాను రెడీగా. ఈ కాలంలో అన్ని రెడీమేడ్ గా వచ్చినప్పుడు ఇవి కూడా ఇప్పుడు ఈ మధ్యన రెడీమేడ్ చేస్తున్నారు, ప్రొడక్టైజ్ చేసేస్తున్నారు దాన్ని. So I'm going to show you all start my cooking. Idi ippudu on chestanu stone and ఇది సెల్ఫ్ starter. Heat ayaka oil you can show that. ఇంకా వన్ మోర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఐ వాంట్ టు షో యూ ఆల్ ఇస్ ఇది వుడెన్ ఇది వుడ్ మా ఆంట్ ఇది వుడెన్ ఇది సార్ కేస్ లాంటి వుడెన్ డబ్బా స్టోర్ చేసేవాళ్ళు. ఇది ఆల్మోస్ట్ ఒక 60 years ఓల్డ్. ఇది మా అమ్మ జ్ఞాపకార్థంగా నేను ఇది పెట్టుకున్నాను. అదిను ఇంకా ఇది సెరామిక్ ఉప్పు జాడి. అందరూ మేము చిన్నగా ఉన్నప్పుడు దీంట్లోనే అన్ని వంటలకి అవన్నిటికి ఇవన్నీ చూసేవాళ్ళం అనమాట. ఒక మెమరీ అంతే. మెమరీ విచ్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ ఆల్. And also it had some food benefits I guess because చింతపండు any other metal తోని it reacts. సో వుడ్ కేసులో వేయడం తోటి దాని ఒక టేస్ట్, దాని ఒక విలువ అన్ని దాంట్లోనే ఉంటుంది. అందుకనేసి ఇది వాడతారు. అండ్ ఉప్పు జాడి కూడా అండ్ ఉప్పు రాళ్ళు ఉప్పు వాడేవాళ్ళు. బట్ ఐ థింక్ నౌ ఇప్పుడు అది పొడి చేసి రాళ్ళు ఉప్పు పొడి చేసి విచ్ ఇస్ నౌ డేస్ కాల్డ్ పింక్ సాల్ట్. సో యా అది. సో ఇక్కడ హీట్ అయిపోయింది ఇది. అండ్ ఐమ్ గోయింగ్ టు యాడ్ సమ్ ఆయిల్ టు ఇట్. ఇంకా హీట్ ఆయిల్ అది నీళ్ళన్నీ పోయాక అది అన్నమాట ఇండికేషన్. ఈ వెనకాల ఈ వెట్నెస్ వైట్గా అయిపోతుంది. దాని తర్వాత ఇంకొకటి ఏమంటే దీంట్లో మాడదు. ఇది కొంచెం పైన ఆవిరి వచ్చిన తర్వాత చూసుకుంటే వేడిగా అయింది. దాని తర్వాత కొంచెం నూనె వేయాలి. ఇదేమో తాలింపు కోసం. తాలింపు ఇంపార్టెంట్గా ఏమంటే మనం వడియం వేస్తున్నాం కాబట్టి దాన్ని బర్న్ చేయకుండా తొందరగా తీయాలి. దాదాపు 2 స్పూన్స్ వేసాను ఫుల్ సాంబార్కి. హ్యాండ్ఫుల్ చాలా కొంచెం వేడైన తర్వాత వేద్దామని. ఇంకా వేడి అవ్వలేదు. కరివేపాకు బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి.
సాంబార్ తన అసిస్టెంట్ ఇప్పుడు నేను. నార్మల్గా అయితే నాకు తన అసిస్టెంట్, ఫోన్ ఫ్రెండ్ లాగా. నాకు ఏదైనా వంటలు రాకపోతే ఫస్ట్ నేను తన్నే అడుగుతాను అనమాట, ఏంటి ఇలా చేయాలి, లేకపోతే మా ఫ్యామిలీలో అందరూ ఇలాగే వంటలు చేస్తారు కాబట్టి అందరి దగ్గర ఒక్కొక్కరు రెసిపీ తీసుకుని అడిగి చేస్తూ ఉంటాను అనమాట. అన్నీనా ఈ ఆనియన్స్ అగైన్ సాంబార్ ఆనియన్స్ అనమాట. మన చెన్నైలో చాలా మటుకు ఇవి దొరుకుతాయి ఈ ఆనియన్స్. సాంబార్ ఆనియన్స్ అనే పేరు దానికి, కానీ షాలట్స్ ఇస్ వాట్ దే యూస్ కాల్ ఇన్ ఇంగ్లీష్. సో కొంచెం ఫ్రై అయినప్పుడు ఈ వెజిటబుల్స్ కూడా వేసి స్టర్ ఫ్రై చేస్తాం కదా. ఇప్పుడు అది కొంచెం అయినప్పుడే ఇంకా అది వేసేనా, వెజిటబుల్ అన్నీ వేసేనా? ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు మన వెజిటబుల్స్ అవన్నీ మనం వేసాం కదా ఇంతకుముందు, కుక్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం యాడ్ చేయాల్సింది ఏమంటే కంప్లీట్లీ కుక్. ఇప్పుడు ఓకే, ఇది చింతపండు రసం, అంటే చింతపండు నుంచి పిప్పి తీసి ఆ రసం పెట్టుకుంటే, నేను దీనికి సగం వాడుతున్నాను ఎందుకంటే దీనికి పులుపు ఎక్కువ ఉన్నాయి. ఓకే, అందుకని. సో ఇప్పుడు ఆ చింతపండు నీళ్ళ వెజిటబుల్స్ మనం కొంచెం బాయిల్ చేస్తాం కదా. ఉప్పు ఎప్పుడు వేస్తారో అది ఇప్పుడు కూడా వేయచ్చు. సాంబార్ గుమ్మ గుమ్మలాడాలి. స్మెల్లింగ్ సో గుడ్. అవునా, ఇంకా అయిపోయాక ఇంకా బాగుంటుంది. వావ్. ఇది ఉడికిన తర్వాత కాసేపు ఇంకా ఉప్పు వేస్తామా? రంగి గారు మీరు ఫస్ట్ టైం కుక్ చేస్తున్నారా సాంబార్? అంటే ఈ మీన్ వెల్ ఈ దిస్ ఇయర్ 2022లో ఫస్ట్ టైం. ఓకే, ఇప్పుడు మనం వేసుకుంటే బెటర్. వావ్. అంటే ఉప్పు కూడా మనకి టేస్ట్ కి తగినట్టు సరిపడగా. వేసుకోవాలి. వేసుకోవాలి. ఇప్పుడే వేస్తారు కదా? ఇప్పుడు వేసాను. ఓకే, కొంచెం ఉడికిన తర్వాత వేస్తే బాగా అప్పుడు మగ్గుతుంది దాంట్లో. నైస్. ఉప్పు కాయగూరల్ని ఉడికాక ఇప్పుడు మన ఉడకబెట్టిన పప్పు దాంట్లో వేస్తాం అనమాట. ఇది కూడా ఎక్కువగా ఉంది కాబట్టి చూసుకొని మనకి ఎంత టేస్ట్ మన ప్రకారంగా వేసుకోవాలి. అండ్ ఆల్సో ద థిక్నెస్ కదా, Thickness, సాంబార్ కొందరికి ఇష్టం, కొంతమందికి పలుచగా ఇష్టం, కొంతమంది థిక్గా ఇష్టం. మనం ఎలా తింటామో ఆ విధంగా మనం దీన్ని సాంబార్ని చేసుకోవచ్చు. నాకు పలుచగా ఇష్టం కాబట్టి నేను నీళ్ళు కూడా అవన్నీ ఎక్కువ వేస్తుంటాను. ఈ పలుచగా ఉంటే మన ఇడ్లీతో తినొచ్చు, అన్నంతో తినొచ్చు. సో వన్స్ ఇట్స్ బాయిల్డ్ వి కెన్ యాడ్ సమ్ వాటర్. అంటే కొంతమందికి కలర్ ఎక్కువ ఇష్టం లేదు, కానీ నేను పసుపు కొంచెం వేసి మనం మన పప్పులోనే పసుపు వేసుకొని చేసుకోవచ్చు. కానీ కొంతమందికి ఎక్కువ కావాలి అంటే దీంట్లో కూడా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు బాయిల్ వచ్చాక కొంచెం పసుపు వేస్తున్నాను, చాలా కొంచెంగా, ఎందుకంటే అన్నీ మేము దారిలోనే వేసేస్తాం కాబట్టి. ఇంకా నేను చెప్పాను కదా పలుసుగా తినాలని నాకు ఇష్టమని, కొంచెం దానికోసమని నీళ్ళు యాడ్ చేస్తున్నాను ఆ పైన. వాటర్ యాడ్ చేస్తాను కదా. ఇంకా వాటర్ యాడ్ చేస్తాను ఇప్పుడు కొంచెం మంచి స్మెల్, బడియం స్మెల్. అండ్ ఇంక ఇది ఉడికాక ఇంకా ఉడికాక ఇంకా బాగుంటుంది. ఇంకా ఒక్క స్పెషల్ ఇంగ్రీడియంట్ ఉంది సాంబార్ అని చెప్పడానికి, అది ఇంకా మనం వేయలేదు. సాంబార్ పొడి. సాంబార్ పొడి మెయిన్ థింగ్ అదే వేయలేదు. అది యాక్చువల్గా కొంచెం బాయిల్ అయ్యాక వేస్తే ఆ స్మెల్ బాగా విల్ క్యారీ ద స్మెల్ వెరీ వెల్ ఇన్ ద హౌస్ అండ్ మేక్స్ ఎవ్రీబడి హంగ్రీ. ద కీ ఇంగ్రీడియంట్ ఇన్ సాంబార్ ఇస్ సాంబార్ పొడి అనమాట. ఇప్పుడు బాయిల్ అయిపోయింది కదా. బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనము మంచి స్మెల్ రావడానికి ఒక జస్ట్ 1.5 సాంబార్ పొడి ఇంట్లో చేసిన సాంబార్ పొడి ఇది. అసలు దీంతో అరోమా ఇల్లంతా అసలు గుమగుమలు ఆడతాయి అనమాట. ఇప్పుడు నువ్వు గీ యాడ్ చేస్తావా వచ్చి? స్మెల్ చాలా బాగుందండి. చాలా లాస్ట్ లోనే గీ అన్నమాట. ఒక స్పూన్ బాగా వేస్తే కమ్మగా అసలు ఇంకా ఎంత వేసా నేను చూడలేదు. ఇంకా ఒక 1 స్పూన్ చాలా. ఒక స్పూన్ వేసాను అంతే. ఓకే, స్మెల్ సో గుడ్.
సాంబార్ పాట్, స్టోన్ పాట్ లో సాంబార్ విత్ ఫ్రెష్ వెజిటబుల్స్, కుకింగ్ బై రంగా ప్రియా. సో Smell is టేస్ట్ awesome, చేస్తావా guys. ఇంకా? Yeah. వేడి చెక్కాల్సింది అది చూసి. ఆ. ఉప్పు సరిపోలేదేమో. సూపర్ అండి, ఆ. అల్టిమేట్, చాలా బాగుంది. అవునా? Yeah. నెక్స్ట్ ఇంకా ఫిష్ ఫ్రై ఉన్నట్టుంది కదా రంగా? యా, ఫిష్ ఫ్రై. ఓ, ఈ సాంబార్ కి ఫిష్ ఫ్రై? అవును, ఇప్పుడు ఫిష్. అసలు ఇప్పుడు ఇది సాంబార్ రెడీ అయిపోయింది మంది. ఇంకా అంతే, తినడమే ఆలస్యం మాదిరి. నెక్స్ట్ ఫిష్ ఫ్రై Fish fry చేసేసుకొని చేయాలి. అందులో చూపిస్తాం. ఇది ఆఫ్ చేసేసి ఇంకా ఇది ఆఫ్ చేయకముందు కొంచెం ఇలా కొత్తిమీర అలాగేస్తే దాని స్మెల్ దాంతో బాగా ఫ్రెష్గా ఉంటుంది. ఆర్గానిక్ కొత్తిమీర. ఆర్గానిక్ కొత్తిమీర ఇండియాలో ఇంకా బాగా డిఫరెంట్గా ఉంటుంది. సో అది రెడీ ఇంకా మన సాంబారు. ఇప్పుడు సాంబార్ అయిపోయింది, రంగా సాంబార్ చేసేసింది. ఇప్పుడు ఫిష్ ఫ్రై. ఫిష్ కూడా ఇప్పుడు చూపించే ఉండొచ్చు కదా, రంగా అంతా మ్యారినేట్ చేసేసింది. అండ్ ఐమ్ జస్ట్ గోయింగ్ టు ఫ్రై నౌ. ఇది మంచి వెరీ స్లైస్, ఇక్కడ వెరీ థిన్ గా కట్ చేస్తారు. చూడండి ఎంత బాగుందో, అండ్ ఫాస్ట్ గా ఫ్రై అయిపోతుంది. పెద్ద slice కూడా. పెద్ద స్లైస్ కూడా. యాడింగ్ కొంచెం నూనె, ఎక్కువ వేయట్లేదు. హీట్ అయిపోయింది కదా ప్యాన్. కొంచెం అవ్వాలి. వెయిట్ చేయాలి, కొంచెం వేసేసాను. వెయిట్ చేయాలి వేడిగా ఉంది. సో ఫిష్ ఫ్రై సాంబార్ కాంబినేషన్ ఆగలేకపోతున్నాను ఆకలికి. సో మీ 2 dishes రెడీ అయినాయి అన్నమాట. ఇప్పుడు నువ్వు తినేసి చెప్పాలి. Of course, I want to jump in this. సరే. Yeah. Right. I want to taste. ఇది రొయ్యల కూర మనం చేయలేదు కానీ వీడియోలో చెన్నై వచ్చి చేపలు తినకపోతే అసలు కిక్ ఉండదండి. అది మొత్తం మొత్తం తీసుకోండి. అవసరం చాలా బాగుందండి, ప్లీజ్ ట్రై చేయండి. నేను సాంబార్ కూడా టేస్ట్ చేద్దాం. సాంబార్ ఆల్రెడీ టేస్ట్ చేస్తాం కాబట్టి నైస్ నైస్ గైస్, ప్లీజ్ ట్రై దిస్ రెసిపీ. ఇట్స్ వెరీ ఈజీ రెసిపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ అండ్ గివింగ్ దిస్ delicious lunch. Thank you very much Yep. for coming and gracing in our house. Thank you. Thank you guys. Bye guys. Bye.